కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖమ్మం జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. మున్నేరువాగు పొంగడంతో 15 కాలనీలు నీట మునిగాయి. ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై చిక్కున్న 9 మంది చిక్కుపోయారు. తమను కాపాడాలంటూ బాధితులంతా వేడుకుంటున్నారు. ఒకసారి చిక్కుపోయిన బాధితుడు విక్రమ్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చాడు, మాట్లాడదాం. విక్రమ్, మేము ఇక్కడ ఇరుకొని దాదాపు 3.5 గంటలు అవుతుందండి. మాకు ఇప్పటి వరకు రెస్క్యూ టీం రాలేదు, హెలిప్యాడ్ రాలేదు, మమ్మల్ని చూసేటోళ్ళే లేరండి ఇక్కడ. అక్కడికి ఎలా చేరుకున్నారు మీరు? ఎందుకు వెళ్ళారు అటువైపు విక్రమ్? మాది ఇక్కడే అండి, మా షాప్ ఇదే. మా షాప్ లో డైరెక్ట్ గా వితిన్ 5 minutes లో మొత్తం వరద ఫోటోస్ చేసేది. కాదు, మీరు మొత్తం 9 మంది చిక్కుపోయారు అన్నారు, మీతోటే ఉన్నారా మిగతా వాళ్ళు? అందరం ఉన్నామండి ఒక దగ్గర. అసలు మాకు ఇంకా లేదండి, మాకు ఇంకా ఆప్షన్. 3.5 గంటల నుంచి ఉన్నారు. మీరు ఎవరికైనా ఫోన్ చేశారా మా వరకు రీచ్ అయ్యారంటే? విక్రమ్, అందరు ఉన్నారండి, అందరు ఇక్కడే ఉన్నారు, ఒక్కళ్ళు కూడా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. మేము కూడా ప్రయత్నిస్తాం అధికారులకి మీ విషయాన్ని చేరవేయడానికి. మీరు నుంచున్న చోట అంతా సేఫ్ గానే ఉందా విక్రమ్? అంటే నీళ్లు ఎక్కువగా వస్తున్నాయి? లేదండి, మా నడువు నోటికి వాటర్ వచ్చేసాయి, మేము ఆగలేకపోతున్నాం. ఇక్కడ మూమెంట్ చూస్తూ ఉంది నీళ్ళు. అంటే మీరు ఎటు వెళ్ళే ఛాన్స్ లేదు? మాకు ఎటు వెళ్ళే ఛాన్స్ లేదు, మేము నిల్చునే ఛాన్స్ కూడా లేదండి మాకు. ఓకే, ఏదైనా ఆసరాకి తీసుకొని పట్టుకునే వీలు కూడా లేదంటారా విక్రమ్? అసలు ఏది లేదండి. మేము 3 గంటలు అవుతుందండి, హెలిప్యాడ్ వస్తుందని అది ఇదని చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక్క మనిషి రాలేదు ఇక్కడికి. ఓకే, ఒక్కసారి మేము అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం విక్రమ్, ఖచ్చితంగా మేము చేస్తాం. థ్యాంక్ యూ. సో మీరు కొంచెం ఏదైనా ఆసరా తీసుకొని ఉండడానికి ప్రయత్నించండి. వి విల్ ఇన్ఫార్మ్ ద ఆఫీసర్స్. థ్యాంక్ యూ విక్రమ్. రైట్, తెలంగాణ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. దీంతో రహదారులపై వరద నీరు పారుతుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. భారీ వర్షాలతో మహబూబ్ నగర్ తాండూరు మధ్య ఉన్న జాతీయ రహదారి తెగిపోయింది. దీంతో మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద పోటెత్తడంతో దిగునున్న పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి చెరువులు కుంటలు అన్నీ కూడా అలుగులు పారుతుండేటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి ఒక గ్రామాలకు రాకపోకలు ఓవైపు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఓవైపు ఉంటే, మరోవైపు పట్టణము తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితిలో జనాలంతా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలో ఉండేటువంటి పలు ప్రాంతాల్లో జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది. పైన అన్వాడ మండలంలో ఉండేటువంటి హేమసముద్రం అనేటువంటి ఒక చెరువు ఉంటుంది. ఆ పెద్ద చెరువు అలుగు బారుతుండేటువంటి భారీ వర్షం నీటితో ఇక్కడ ఉండేటువంటి యొక్క రోడ్ ఏదైతే ఉందో అది కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ యొక్క భారీ వర్షానికి ఏదైతే తాత్కాలికంగా ఇక్కడ ప్రస్తుతం ఇక 167 జాతీయ రహదారికి సంబంధించిన పనులు జరుగుతుందో ఇక్కడ తాత్కాలికంగా ఉండేటువంటి ఒక రోడ్ వేయడం జరిగింది. ఇది కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో మాత్రం రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీంతో అనేకమైనటువంటి గ్రామాలకు సంబంధించిన ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి నెలకొన్నది. మరొక వైపు ఈ యొక్క వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇటు ఈ యొక్క రహదారిలో కాకుండా అనువాడ నుంచి కోయిల్కొండ నుంచి తిరిగి తాండూరు వెళ్లేందుకోసం ప్రయత్నించాలని చెప్పి అధికారులు సూచించడం జరుగుతుంది. మొత్తంగా ఈ యొక్క రోడే కాకుండా అనేకమైనటువంటి రహదారుల్లో ఈ యొక్క వరద నీటికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో జనాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు జూరాలకు సంబంధించిన 45 గేట్లు ఎత్తినటువంటి అధికారులు 3,56,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ఇంకొక వైపు రామన్పాడుకు సంబంధించింది కానీ తర్వాత శంకర్ సముద్రము, సంగమ్మడ తదితర రిజర్వాయర్లు కూడా పెద్ద ఎత్తున తెరిచి కిందికి నీళ్లు వదులుతున్నారు. అయితే ఆసియా ఖండంలోనే మొట్టమొదటి అయినటువంటి యొక్క సరళా సాగర్ సైఫన్ సిస్టమ్ కూడా కొద్దిసేపటి క్రితమే తెలుసుకోవడం జరిగింది. ఆటోమేటిక్గా ఒక సైఫన్ మరొక వుడ్ సైఫన్ రెండు తెలుసుకోవడంతో అక్కడ కూడా నీళ్లు కిందికి వెళ్తున్నారు. ప్రస్తుతము ఈ యొక్క నీటికి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఈ యొక్క తెగిపోయిన రోడ్డుని పరిశీలిస్తున్నారు. అతను సంబంధిత ఈ వెంకటయ్య గారిని ఆయన అడిగి తెలుసుకున్నాం. ఈ డైవర్షన్ రోడ్డు కట్ అయిందండి. కట్ కావడం వల్ల మనకు ట్రాఫిక్ అంతరాయం అయింది. ప్రజలు రాకపోకలకు అనేది ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వేరే మార్గాలతోటి ప్రయాణించాలని అధికారులు సంబంధిత రెవెన్యూ పోలీసు వాళ్ళకు ఆదేశాలు కానీ సజెషన్స్ కానీ ఇవ్వడం జరిగింది. మేము మా చెరువులకు సంబంధించినంత వరకు ఎలా ఉంది, చెరువుల సిచ్యువేషన్ ఏముంది, వాటి అలువు కానీ బండు కానీ స్లూస్ కానీ వియర్ కానీ ఎలా ఉంది అని పరిశీలిస్తున్నాము. హేమసముద్రం ట్యాంకు పెద్ద చెరువు
అది చాలా పెద్ద చెరువు, హెవీ ఫ్లడ్ వస్తుంది, దాని ఎఫెక్ట్తో దిగింది. చెరువు అయితే బాగానే ఉంది, ఇంటాక్ట్ ఉంది, ఈ చెరువుకి ఏం ప్రాబ్లం లేదు. ఈ యొక్క వర్షాలు మాత్రం జనాలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఉండేటువంటి నేపథ్యంలో మాత్రం అధికారులు జనాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే బయటికి ఎవరు వెళ్ళొద్దు అనేటువంటి సూచన మాత్రం వారు చేస్తున్నారు. కెమెరామెన్ రవీంద్ర, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.